వంకాయలు ఉంటే ఏమైనా చేసేసుకోవచ్చండి. కానీ ఎప్పుడైనా ఇలాగా అన్నీ కలిపేసి ఒకేసారి కుండలో పెట్టేసేసుకునేసి సింపుల్గా వండుకునే కూర ఎప్పుడైనా ట్రై చేశారా? అవునండి, ఇది వన్ పాట్ కర్రీ అంటే మీరు నమ్మనే నమ్మరు. హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటాము పుల్లగూర రుచులు. వంకాయ బజ్జీ అనేది వంకాయ పుల్లగూర అని కూడా అంటారండి. కొన్ని ప్లేసెస్లో కొన్ని మాటలతో దీన్ని పిలుస్తూ ఉంటారు. బట్ టేస్ట్ అయితే ఒకటేనండి. ఇది అన్నంలో కావచ్చు, సంగటిలో కావచ్చు, చాలా బాగుంటుంది. అండ్ అలానే చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు అండి. వన్ పాట్ రెసిపీ లాగా ఉంటుంది. పుల్లగా కారంగా మంచి పోపుతో దట్టించిన వాసనతో ఈ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఈ కర్రీ చేసుకోవాలనుకుంటే వెంటనే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టేసుకోండి. అలానే మన ఛానల్కి ఫస్ట్ వస్తే మటుకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసండి. సో మరి ఎందుకంటే ఆలస్యం, వెంటనే ఇది ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గో. దీనికోసం ముందుగా మనకు 3 kg వంకాయలు, ఫ్రెష్గా లేత వంకాయలు కావాలండి. అలానే ఒక 3 మీడియం సైజు టొమాటోలు, ఒక మీడియం సైజు ఎర్రగడ్డ, ఉల్లిపాయ అంటారు కదా అది, అలానే ఒక హాఫ్ పుల్లటి మామిడికాయ కూడా కావాలి. అలానే ఒక 100 గ్రాముల వరకు పచ్చిమిర్చి కూడా తీసేసుకునేసి ఒక 3 రెబ్బల వరకు కరివేపాకు కూడా తీసుకోండి. అలానే ఉప్పు వచ్చేసి 1 స్పూన్ కావాలండి, కల్లు ఉప్పు అయితే. 10 రెబ్బల వరకు వెల్లుల్లిపాయలు, అలానే 1 స్పూన్ వచ్చేసి పోపు దినుసులు తీసుకునేసి, పసుపు ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. ఒక 3 వరకు ఎండుమిరపకాయలు కూడా కావాలి. మనకు చింతపండు కూడా కావాలండి. పులుపు ఆల్రెడీ మనం మామిడికాయ వేస్తున్నాము, చింతపండు కూడా వేస్తున్నాము. చింతపండు వచ్చేసి ఒక ఉసిరికాయ ఉంటుంది కదా చిన్న సైజుది, పెద్ద సైజు ఉసిరికాయ అంత తీసుకుంటే సరిపోద్ది. పులుపు ఏమి ఎక్కువ అవ్వదండి, 3/4 kg వంకాయలు కదా. సో తీసేసుకునేసి, వంకాయలు చిన్నవైతే ఇలాగ 4 దెబ్బలు తీసుకుంటే సరిపోద్దండి. 4గా కోసేసుకుంటే, పెద్దవైతే మటుకు వీటిని 8గా చేసుకోండి. వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో కనుక వేసి పెట్టుకుంటే నల్లగా రాకుండా ఉంటాయండి. సో వేసేసుకునేసి, పచ్చిమిర్చి కూడా నేను చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి వీటిని కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు టొమాటోస్ని కూడా నేను చూపిస్తున్నట్టుగా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకునేసి వీటిని కూడా పక్కన పెట్టుకొని, ముందుగా ఒక కుండ తీసేసుకోవాలి. అందులో వచ్చేసి ఫస్ట్గా మనం వచ్చేసి ఈ పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదండి మనం కట్ చేసుకున్నవి, అవి వేసేసుకునేసి, అలానే ఉప్పు నీళ్ళలో వేసి పెట్టినటువంటి వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసేసిన వెంటనే టొమాటో కూడా వేసేసుకునేసి, ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా వేసేసిన తర్వాత ఒక్కసారి వాష్ చేసిన చింతపండు కూడా పైన ఇలాగా వేసేసుకునేసి, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక 250 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా వేసేసిన తర్వాత మనం ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుని, స్టవ్ ఆన్ చేసేసుకునేసి మనం ఇంకా దీన్ని ఉడకనిచ్చేసుకోవాలి. ఫస్ట్ ఇలాగా ఉడికిన తర్వాత ఏంటంటే ఒకసారి మొత్తాన్ని ఒకలాగా బబుల్స్ వచ్చేదాకా ఉడుకుద్ది కదండి. అప్పుడు ఒక్కసారిగా ఇలా చిన్నగా కలిపేసేసుకునేసి, మళ్ళీ కనుక లిడ్ పెట్టేసుకున్నాం అనుకుంటే, మూత పెట్టేసుకుంటే ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుస్తాయండి. కిందవి మీదకి అలాగ వేసేసుకుని కలిపేసేసుకుంటే అన్నీ కూడా సమానంగా ఉడుకుతాయి. ఇలాగా మధ్యలో ఒక 2-3 టైమ్స్ మధ్యలో కలుపుకుంటూ, మొత్తం కూడా మనకి ఎలా అంటే వంకాయ అనేది చాలా సాఫ్ట్గా ఉడకాలండి. మీరు చూడండి, ఇలాగా స్పూన్తో ఇలాగా అనగానే చాలా సాఫ్ట్గా ఉడికింది కదా. సో ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసేసుకునేసి ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత పప్పు గుత్తి హెల్ప్తో మనం ఏంటంటే దీన్ని మొత్తాన్ని మనం ఎనిపేసుకోవాలి, మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలండి. నేను చూపిస్తాను. ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం కనుక, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కనుక మెదుపుకున్నాం అనుకోండి, మనకు బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేసినట్టే అండి. ఇప్పుడు దీనికి మనము పోపు అనేది రెడీ చేసేసుకోవాలి. సో అది ఎలా చేయాలో నేను చూపించేస్తాను. పోపు కోసం వచ్చేసి ఫస్ట్గా ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ కాగిన వెంటనే పోపు దినుసులు వేసేసుకొని అవి చిటపటమన్నాక ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా బాగా వేగి కొద్దిగా డార్క్ అవుతాయి కదా, ఆ టైంలో కచ్చపచ్చగా దంచుకున్నటువంటి తెల్లగడ్డలు, అదే వెల్లుల్లి ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లి కూడా కొద్దిగా సాఫ్ట్గా పైన కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు ఉంటాయి కదా, ఎర్రగడ్డ ముక్కలు, అవి కూడా వేసేసుకునేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఎర్రగడ్డ అనేది మనకు పింకిష్గా ఉంటుంది కదండి. సో అది కొద్దిగా డార్క్గా అయ్యేంత వరకు, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకునేసి, ఈ పోపు మొత్తాన్ని మనం ముందుగా పెట్టుకున్నటువంటి బజ్జీలో వేసేసుకోవాలి. బజ్జీ అంటే పులిగూర అండి. సో అందులో వేసేసుకునేసి ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకునేసి, మంట మీదనే మనం లో ఫ్లేమ్లోనే దీన్ని మొత్తాన్ని ఒక 2 to 3 minutes అంటే
ఆ పప్పు మనం వేసిన ఆ బజ్జీలో నుంచి మనకు బబుల్స్ వస్తుంది కదండి. సో అంతవరకు ఉడకనిచ్చుకుంటే సరిపోద్ది. సో అలాగా ఉడికేంత వరకు మనం దీన్ని ఉడకబెట్టేసుకునేసి ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే మన వంకాయ బజ్జీ అదే వంకాయ పులిహోర అనేది రెడీ అండి. చూసారు కదండి, చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో వంకాయ బజ్జీ అనేది అదే పులిహోర అనేది మనము చాలా క్విక్గా చేసుకున్నాం కదా. దీన్ని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. బట్ ఇదైతే మటుకు ఎలా చేసుకున్నా కానీ అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ కూడా. మనం ఎక్కువగా ఏం వాడలేదు, సింపుల్గా అయిపోద్దండి. 1 పాట్ కర్రీ లాగా చాలా బాగుంది కదా. మీరైతే ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేసి అది ఎలా ఉందో నాతో మటుకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇందులో కనుక అప్పడాలు కానీ వడియాలు కానీ ఉంటాయి కదా, అవి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా. వడియాల రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సో అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.